గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకుల్లో చాలామంది 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం ఎంత ఉందండి, వ్యయం ఎంత ఉంది, ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటో చెప్పమని కోరారండి. ఈ వీడియోలో అన్నీ నేను క్లియర్గా చెప్తాను. గతంలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో, కానీ అందులో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉందో ప్రస్తావించలేదు. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 2025 నుండి 2026 వరకు వృషభ రాశి వారికి ఆదాయం అనేది చాలా బాగుంటుందండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3 అండి. అయితే ప్రస్తుతం వృషభ రాశి వారికి శని భగవానుడు 10వ ఇంట్లో ఉన్నాడండి. అనగా కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి మీకు చాలా మంచి అవకాశాలను కనిపిస్తాడు. 11వ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి 2024 కంటే కూడా 2025 బాగుంటుంది. శని భగవానుడితో పాటుగా బృహస్పతి యొక్క స్థానం కూడా మే మాసం నుండి మారబోతుంది. అది కూడా మీకు అనుకూలంగానే మారబోతుంది. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా మార్చి మాసం వరకు, మే మాసం వరకు కూడా 2025 మార్చి 28వ తారీఖు వరకు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటారండి. ప్రస్తుతం మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందో మార్చి వరకు అలానే ఉంటుంది. మార్చి నుండి మే వరకు కాస్త బెటర్గా ఉంటుంది. మే నుండి ఇంకా బెటర్గా ఉంటుంది. కాబట్టి మార్చ్ మాసం వరకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పని విషయంలో 10వ ఇల్లు అనేది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన గృహం అండి. కాబట్టి వృత్తి వ్యాపారాల విషయంలో శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆలస్యాలను, ఆటంకాలను ఎదుర్కొన్నారు. మార్చి వరకు కూడా ఎదుర్కొంటారు. అప్పటి నుండి వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగం లభించటం కానీ, మెరుగైన ఉద్యోగంలోకి వెళ్ళటం కానీ ఇలాంటి మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కూడా 2025 మార్చి నుండి పరీక్షా కాలాన్ని దాటేస్తారండి వృషభ రాశి వారు. ఇప్పటి వరకు పిల్లలు మాట వినకపోవటం కానీ, జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది కాస్త తక్కువగా ఉండటం కానీ, కుటుంబంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవటం కానీ, కలత్ర దోషం ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా బాధపడకపోయినా కొన్ని అయితే అనుభవించారండి. ఒకవేళ మీకు మీ జీవిత భాగస్వామికి కానీ, మీకు మీ సంతానానికి మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే గురువు మారిన వెంటనే, గురువు స్థానం మారిన వెంటనే మళ్ళీ మీ మధ్య ప్రేమ సంబంధాలు అనేవి చిగురిస్తాయండి. మీ పిల్లలు మీ మాట వింటారు. అలాగే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు వారి కొడుకు కానీ, కూతురు యొక్క వివాహాలను విజయవంతంగా ఖరారు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి. గృహాన్ని కొనుగోలు చేయటం కానీ, అద్దె ఇంటికి వెళ్ళటం కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ, స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ, గృహప్రవేశం చేయటం కానీ ఇలాంటి వాటిల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మే తర్వాత అయితే వృషభ రాశి వారికి ఖచ్చితంగా అదృష్టకాలం అండి. పిల్లల విషయానికి వస్తే ఎవరైతే చదువుకుంటున్నారో లేదా విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ప్రస్తుతం అంటే మార్చి వరకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి. ధూమపానం, మద్యపానం ఇలాంటి చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్చి వరకు అటువంటి వాటిపైన మీ మనసు మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోండి. మార్చి తర్వాత బెటర్గా ఉంటుంది. మే మాసం తర్వాత నుండి పరిస్థితులన్నీ కూడా దాదాపు మీకు అనుకూలంగానే మారతాయి. 2వ ఇంట్లో ఉన్న బృహస్పతి ఉన్నత చదువుల్లో అదృష్టాన్ని తెచ్చిపెడతాడు.
వృషభ రాశి వారు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేదా చదువు విషయంలో ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ, లేదా ఎంబీబీఎస్కి సంబంధించిన సీట్లు కానీ, నీట్ పరీక్షలు కానీ, ఇలాంటి వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఫ్యూచర్లో ఖచ్చితంగా సీట్ కొడదామని ఎవరైతే కసితో ఉన్నారో ఖచ్చితంగా మీకు అదృష్టకాలమే. అలాగే క్రీడల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే బాగా రాణించగలుగుతారండి. గురువు విద్యకు కారకుడు. జాతకంలో ఏ గ్రహం చెడు ప్రభావాన్ని చూపిస్తున్నా గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, నవగ్రహాలలో గురువే శుభగ్రహం అండి, పెద్ద గ్రహం. గురువు అనుకూలంగా ఉన్నట్లయితే ఎటువంటి ఆటంకాలు వచ్చినా మనిషి చాలా ఈజీగా దాటవేయగలుగుతాడు, కష్టాలను ఈజీగా అధిగమించగలుగుతాడు. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, జ్ఞానం అనేది పెరుగుతుంది, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి అనేది పెరుగుతుందండి, దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే శాస్త్రం ప్రకారం గురుబలం అంటారు. గురుబలం ఉంటే వేటిని లెక్క చేయవలసిన అవసరం లేదు. కాబట్టి 2025 సంవత్సరం మే మాసం తర్వాత నుండి శని అనుకూలత బాగుంటుంది, గురువు అనుకూలత కూడా సానుకూలంగా ఉంటుంది. అంటే మీకు అనుకూలంగా ఉంటుంది అని అర్థం. ప్రతి విషయంలో, ప్రతి రంగంలో వ్యవహార విజయం కానీ, బంధువులతో గతంలో ఉన్న తగువులన్నీ కూడా ముగిసిపోవటం కానీ, ఇద్దరి మధ్య సత్సంబంధాలు అనేవి మెరుగుపడటం కానీ, కుటుంబంలో సంతోషాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ, కోర్టు కేసుల్లో కానీ ఎవరైతే చిక్కుకుని బాధపడుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ, విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో, విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు కానీ, విదేశాలలో వ్యాపారాలు చేసేవారికి కొత్త కొత్త అవకాశాలు లభించటం కానీ, వ్యాపారంలో లాభాలు కానీ, అవివాహితులకు వివాహం నిశ్చయించబడే అవకాశాలు కానీ, ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో వారికి పెళ్ళిడొచ్చిన సంతానం గనక ఉన్నట్లయితే వారికి వివాహం నిశ్చయించబడటం కానీ, రైతులకు పంట బాగా పండటం కానీ, వాతావరణం బాగా అనుకూలించటం కానీ, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించటం కానీ, అలాగే వ్యాపార పరంగా కావచ్చు, పర్సనల్ విషయంలో కావచ్చు, ధైర్య సాహసాలను ప్రదర్శించటం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం కానీ, ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా మే మాసం నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు పొందబోతున్నారు అని గట్టిగా చెప్పవచ్చు. అయితే రైతులు ఎవరైతే ఉన్నారో ఎరుపు రంగు పంటలను పండిస్తే ఇంకా మంచిదండి. కాబట్టి వృషభ రాశి వారు పెద్దగా పరిహారాలను అయితే పాటించవలసిన అవసరం లేదండి. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఇంకా అనుకూలతల కోసం ప్రాణాయామం చేయటం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయటం, ఉదయాన్నే నిద్ర లేచి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, ఇలాంటివి చేయటం వల్ల ఆరోగ్యపరంగా ఇంకా బాగుంటుంది. ఒకవేళ వృషభ రాశి వారు గృహప్రవేశానికి కానీ, కొత్త ఇంటి కొనుగోళ్లకు కానీ, స్థిరాస్తి కొనుగోళ్లకు కానీ, వివాహ ప్రయత్నాలకు కానీ, ఉద్యోగ ప్రయత్నాలకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు అనుకూల కాలం అండి. ధైర్యంగా ఉండండి, భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే లేదు. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా ఉద్యోగ వ్యాపారాల పరంగా. ఎందుకంటే శని మార్చి 28వ తారీఖు వరకు 10వ ఇంట్లో ఉంటాడు. 10వ ఇల్లు అనేది వృత్తికి సంబంధించినది, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినది. కాబట్టి ఆ విషయంలో మొదటి 3 నెలల వరకు శని 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆటంకాలు సూచిస్తున్నాయి. కాబట్టి అనుకూల ఫలితాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. మార్చి మాసం తర్వాత మీరు పెద్దగా పరిహారాలను పాటించవలసిన అవసరం అయితే లేదు.